తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం మిఠాయిపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ భూభారతి పోర్టల్ను ఆవిష్కరించారు. రైతులకు, భూ యజమానులకు భరోసా అండగా ఉండేలా భూభారతిని తీసుకొచ్చామని మంత్రి అన్నారు. ప్రతి మండలానికి స్పేర్లో ఉండేలా రోవర్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 5 మండలాల్లో భూభారతి పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని శ్రీనివాసరెడ్డి చెప్పారు. దీంట్లో భాగంగా ఈనాడు నా శాఖకు సంబంధించిన రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశం మీకు కొన్ని అంశాలు చెప్పాలి. మన ప్రభుత్వం ఏర్పడక ముందు ఆనాడు ధరణి ఉంది. ఆ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్నమాట ప్రకారం వేసి ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టంతో పాలుకు విధి విధానాలను కూడా 90 రోజుల్లో ఏర్పాటు చేసుకొని ప్రతి సమస్యని రైతులకి అండగా, భూములున్న ఆసాములకి భరోసా, భద్రత కల్పించే విధంగా ఆ చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ చట్టంలో ఒక అంశాన్ని పెట్టాం. ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో ప్రతి సర్వే నెంబర్కి భూధారిస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం రెవెన్యూ శాఖలో అనేక ప్రక్షాళన చేశాం. సుమారు 10,572 రెవెన్యూ గ్రామాలకి విఐఎల్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే దాంతో పాటుగా సర్వే వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేయాలి అని లైసెన్స్డ్ సర్వేలని సుమారు 5,300 మందిని 2 విడతల్లో సుమారు 6 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా ప్రతి మండలంలో 4 నుంచి 6, 7 ఉండే విధంగా లైసెన్స్డ్ సర్వేలను కూడా ఏర్పాటు చేసుకున్నాం. పురాతన కాలం నాటి చైన్లు, కానిస్టేబుల్ ఇంకా టేబుల్లో పద్ధతిలో కాకుండా సర్వేని కొత్త టెక్నాలజీతో, రోవర్లనే కొత్త యంత్రాలతో ఈజీగా ఇంచి కూడా తేడా రాకుండా ఉండే విధంగా ఆ రోవర్లని ఇప్పటికే 411 కొన్నాం. 2వ విడతలో ఇంకా 400 కొనబోతున్నాం.